ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నెల్లూరు ఆర్టీసీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. పిల్లలతో, స్టూడెంట్స్తో కానివచ్చు, పెద్దవాళ్ళతో కానివచ్చు, ఒక చిన్న చిట్చాటు. వీడియో మాత్రం సరిగ్గా ఉండబోతుంది. కామెడీగా ఉంటుంది. ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఏం మీ లవర్తో నువ్వే మెయింటైన్ చేస్తా? మీ లవర్ అకౌంట్ నీ కాడ ఉంది, ఎవరైనా హాయ్ అని పెట్టారు, నువ్వు తిరిగి హాయ్ ఎవరో అడుగుతావు. నిన్ను చూశాను, నాకు బాగా నచ్చావు, అందుకని మెసేజ్ పెట్టాను అని చెప్పి అంటాడు. అప్పుడేమంటావు? అప్పుడు ఇంకా వాడి డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాము. ఇంకా కనుక్కొని వాడు ఎవడో తెలుసుకొని ఇంకా వాడికి చెప్తాము వార్నింగ్ లాంటి. అలాగా విన్నపోతే ఇంకా మన గ్యాంగ్లు తీసుకుపోవడం, కొట్టడం. యాక్చువల్గా నిద్రపోయి 3 months అవుతుంది. డైలీ 6 hours or 8 hours కొనుక్కోవాలి కదా. నేను డైలీ 2 hours 3 hours కొనుక్కుంటున్నాను. ఎందుకని అంటే కొంచెం లవ్ ప్రాబ్లమ్స్. ఇప్పటికిప్పుడే నీ లైఫ్ని ఒక సినిమా లాగా తీస్తే ఆ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? హీరో వచ్చి అల్లు అర్జున్, హీరోయిన్ వచ్చి రష్మిక మందన. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా. లైఫ్ స్టోరీ నీది కాబట్టి నువ్వు హీరోగా ఉండవా? నేను ఉందాం అనుకున్నా కానీ మనకి హీరో మీద ఇంట్రెస్ట్ లేదు. సరే, హీరో ఎవరు? అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన. వాళ్ళిద్దరిని పెట్టి తీయాలి. సరే బ్రో, ఇప్పుడు మన మీది ఏ ఊరు? కావాలి. సరే, మన నెల్లూరు మొత్తానికి ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఏమన్నా ఉందా? ఇంకేమన్నా ఉంటే బాగుంటుంది అంటావా? ఇంకా బాగుందంటే మెట్రో ట్రైన్. ప్రజెంట్ పరిస్థితులు అవసరం లేదు బాబు, పక్కెళ్ళి ఆడుకోమ్మా. అంటే వెల్ డెవలప్డ్గా అయిపోవాలంటావు, అంతేనా? ఇప్పుడు హైదరాబాద్ అలా ఆ రేంజ్ లో మన నెల్లూరు కూడా అవ్వాలని. అన్నా మేము ఏదో కోరుకుంటే నువ్వేదన్నా హారణ కొడుతున్నావా? దో ఇంకా ఒక రోజు మొత్తం బ్రో మొబైల్ లేకుండా ఉండగలుగుతావా? ఉండలేం బ్రో, ఉండలేకపోయాం. అలవాటు అయిపోయింది బ్రో, అందరికి అదే అలవాటు అయిపోయింది. రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటావు, అప్పుడు పిల్లాన్ని ఎక్కువ చూసుకుంటావు, ఫోన్ ఎక్కువ చూసుకుంటావా? రెండు ఈక్వల్ గా. ఫస్ట్ పిల్లం ఎవరు? ఫస్ట్ పిల్లం అమ్మాయి, తర్వాత ఫోను. సరే గానీ నీకు ఫేక్ అకౌంట్ ఉందంట? లేదు బ్రో చూపి మా కోసం. ఫేక్ అకౌంట్ లేదా? ఫేక్ ఐడి మనకు ఉండదు బ్రో, ఓన్లీ ఒరిజినలా? ఓన్లీ ఒరిజినల్. ఏదైనా దీంట్లో చేస్తుంటాం, ఇదే ఒరిజినల్ బ్రో. ఇదేనా? అంతే బ్రో, అది మా లవర్. మీ లవర్ది? ఏం మీ లవర్ది నువ్వే మెయింటైన్ చేస్తా? ఇదేంది ఇది? అంటే మనకి అంటే ఉంటారుగా, ఎవరు గెలుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం మనం ఇంకా తీసుకుందాం. జాగ్రత్త, ముందు జాగ్రత్త. ఎవరైనా సపోజ్ నీ దగ్గర ఉంది తెలియదు కాబట్టి హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళకి ఏం పెడతావు బ్రో తిరిగా? నేనా? చెప్పు. ఎవరు అని అడుగుతాం మామూలు. ఫస్ట్ ఎవరు అని అడుగుతాము. ఇలా అని చెప్పారంటే ఓకే, ఇప్పుడు ఎవరు కలపడం. సరే, ఓకే, బానే ఉంది. ఇప్పుడు మీ లవర్ అకౌంట్ నీ కాడ ఉంది, ఎవరైనా హాయ్ అని పెట్టారు, నువ్వు తిరిగి హాయ్ ఎవరో అడుగుతావు. నిన్ను చూశాను, నాకు బాగా నచ్చావు, అందుకని మెసేజ్ పెట్టాను అని చెప్పి అంటాడు. అప్పుడేమంటావు? అప్పుడు ఇంకా వాడి డీటెయిల్స్ మొత్తం కనుక్కుంటాము. ఇంకా కనుక్కొని వాడు ఎవడో తెలుసుకొని ఇంకా వాడికి చెప్తాము వార్నింగ్ లాంటి. అలాగా వినకపోతే ఇంకా మన గ్యాంగ్లు తీసుకుపోవడం, ఇంకా కొట్టించుకోవడం, కొట్టడం. అది చేయకూడదు కదా బ్రో? చేయగలంటే బ్రో, ఇప్పుడు మన లవర్ని ఇంకో అడిగితే ఎలా ఉంటది బ్రో? అలా కదా, అంతే అంట బ్రో. అంటే వాడికి చెప్పేస్తావు, అరే మా లవర్ రా ఆల్రెడీ చెప్పండి ముందు. అంటే వాడు ఎలా కనుక్కుంటా ముందు, కనుక్కొని దాన్ని బట్టి ఇంకా ట్రీట్మెంట్ ముందు. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు బ్రో? అఖిల్. అఖిలా? సరే గానీ అఖిల్ అనగానే ఒక మంచి హీరో, ఆ ఫీల్ బాగుంటది. నీ లైఫ్ ని ఒక సినిమా లాగా తీస్తే దాంట్లో ఎవరు హీరో, ఎవరు హీరోయిన్? హీరోయిన్ వచ్చి నాగ చైతన్య, హీరోయిన్ వచ్చి కృతి శెట్టి. రెండు హీరోయినే చెప్పావు బ్రో, హీరో ఎవరా? హీరో నాగ చైతన్య, హీరోయిన్ వచ్చి కృతికా శెట్టి. అంతేనా? సరే, ఒక రోజు మొత్తంలో మొబైల్ లేకుండా ఉండగలుగుతావా? అసలు ఉండలేను. ఏం బ్రో? ఉండలేను, అంతే అలవాటు అయిపోయినాను. ఇప్పుడు అసలు నేను యాక్చువల్గా నిద్రపోయి 3 months అవుతుంది. నిద్రపోయి 3 months అవుతుంది? అంటే డైలీ 6 hours or 8 hours కొనుక్కోవాలి కదా. నేను డైలీ 2 hours 3 hours కొనుక్కుంటున్నాను. ఎందుకని? అంటే కొంచెం లవ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్. ఏమైంది బ్రో? ఏంది అంత పెద్ద లవ్ ప్రాబ్లం? ఏమైంది నీకు? అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ అలా ఎక్కువ చూడడం, సాడ్ స్టోరీస్ వల్ల ఏడ్చడం, సంథింగ్ అలా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. అంటే లైఫ్లో ఒక సైడ్ వెళ్ళాలా, ఇటు సైడ్ వెళ్ళాలని ఒక హోప్ రావట్లేదు. ఇప్పుడు లవ్ ప్రాబ్లం వల్ల ఇరుక్కుపోయావు? లవ్ కొంచెం అంటే ఎక్కువ 50% లవ్. అంటే మీ లవర్ మాట్లాడలేదు ఏంది నీతో? యాక్చువల్గా మా లవర్ మాట్లాడట్లేదు నాతో. ఏం చేసావు బ్రో?
నేను చాలా చిన్న గొడవ అయింది అంతే, అప్పటి నుంచి మాట్లాడుకోవట్లేదు. ఏదో పాపం చిన్న గొడవ అంటలే అమ్మా, ఎందుకు కొంచెం క్షమించేసి మనోడితో మాట్లాడా, పాపం చూడండి ఎట్టున్నాడు. ఏంది బ్రో అంత బాధపడిపోతున్నావు ఎట్టా? సరే December 30కి లాస్ట్ కాల్స్ అంతే. న్యూ ఇయర్ నుంచి నా లైఫే బాగాలేదు. ఈ ఇయర్ అన్నా మంచిగా ఉంటుంది అనుకున్నా, ఏం లేదు లైఫ్ అంతా. అంటే ఒక అమ్మాయి మాత్రమే కాదు కదా బ్రో లైఫ్, ఇంకా చాలా ఉంటాయి. కాదు బట్ ఏంటంటే ఒక అమ్మాయి కాదు లైఫ్, బట్ అక్కడి నుంచి దాటి ఇంక వేరే దాని మీదకి వెళ్ళలేకపోతున్నా, మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా. అమ్మాయి అయిందా? మా అమ్మాయి అవ్వినట్టు యాక్ట్ చేస్తుంది, బట్ అవ్వలేదు తను కూడా. బట్ నాతో మాట్లాడితే తను డిస్టర్బ్ అవుతుందంట, అందుకని నేను డిస్టర్బ్ చేయలేదు. తను మాట్లాడితేనే నేను మాట్లాడతా. సరే అమ్మాయికి ఏం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయిగానే కాదు యావత్ అమ్మాయిల మొత్తానికి నీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పేసి. చెప్పే ఉంది, బాయ్స్ని ఎవరు మోసం చేయకండి. బాయ్స్ హార్ట్ చాలా ఇన్నోసెంట్ ఉంటారు బాయ్స్. అది పైకి చూడడానికి అబ్బాయిలు గంభీరంగా ఉంటారు, మనస్పరంగా చూసుకుంటే చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అంతే, అమ్మాయిల విషయంలో అయితే మరీ ముఖ్యంగా అంతే. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? సాయి. బ్రో నీ జీవితాన్ని ఒక సినిమా తీసి రిలీజ్ చేయాలనుకుంటే హీరోయిన్ ఎవరు పెడతావు, హీరోయిన్ ఎవరు పెడతావు? నా స్టోరీ సినిమా బాగుండదులే సార్, ఫ్లాప్ అయిపోయింది. అవునా? సరే సరే ఉండు, 24 గంటలు ఫోన్ లేకుండా ఉండగలుగుతావా? ఉంటా. ఉంటావా? ఏది బ్రో? ఉంటా. ఉంటావా? ఉంటా. సరే ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దానికి ఇంకో ఫేక్ అకౌంట్ ఉందా? లేదు. మామూలుగా నువ్వు ఫేక్ అకౌంట్ వాడవా? వాడా, డిలీట్ చేసా. ఏమి ఏముంది, వాడి ఎవరెవరికి మెసేజ్ పెట్టావు బ్రో? నేను ఎవరు పెట్టాను, ఇద్దరు పెట్టా మా ఫ్రెండ్స్కి అంతే. అంటే అమ్మాయిలాగా ఓపెన్ చేసా? ఓపెన్ చేసి ఏం పెట్టావు మెసేజ్? హాయ్ అనే కదా, ఇంకేం పెడతాము. వాళ్ళు మాట్లాడారా? తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోయిందా? ఎట్టా ఫోన్ చెక్ చేస్తారు. చెక్ చేసారా? తెలిసిపోయింది. నెక్స్ట్ ఒకవేళ క్రియేట్ చేసి పెట్టాలంటే ఎవరికి పెడతాం మీ ఫ్రెండ్స్లో? మా ఫ్రెండ్స్లో హేమంత్కి, ఇక్కడ ఉన్నోడికి, ఇంకోటి పొండోడికి, ఈ ముగ్గురికి. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.